బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకి అధినేత విజయ్ కి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీవీకేని తప్ప ఇతర పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఉద్దేశం లేదని గవర్నర్ స్పష్టం చేశారు. మెజారిటీ ఫిగర్ చూపిస్తే విజయ్కి అవకాశం ఇస్తానని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. 118 ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని విజయ్కు సూచించారు. ఈ నేపథ్యంలో వామపక్షాల నేతలతో మాజీ సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. టీవీకేకు మద్దతు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ వామపక్షాలు వీసీకే నేతలతో భేటీ అయ్యారు. సిపిఐ, సిపిఎం, వీసీకే తమకు మద్దతిస్తాయని నమ్ముతున్నామని నిర్మల్ కుమార్ తెలిపారు. అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా ఇస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న సందిగ్ధతకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మహిజా ఏదైతే తమిళనాడు రాజకీయాలను చూస్తున్నామో ఒక ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగుతున్నది. వాస్తవంగా అధికారంలోకి రావాల్సింది, అధికారాలు పగ్గాలు చేపట్టాల్సింది టీవీకే పార్టీ అధినేత విజయ్. కానీ ఇప్పటి వరకు కూడా ఒక సందిగ్ధత, అంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది. అయితే వాస్తవంగా అత్యధిక స్థానాలు సాధించిన పార్టీని ముందుగా ఆహ్వానించాలి. ఎందుకంటే అక్కడ హంగ్ ఏర్పడింది. టీవీకే పార్టీకి 108 స్థానాలకే పరిమితం అయింది. దీంతో గవర్నర్ ముందుగా వివాద ప్రకారం చూస్తుంటే కనుక అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకి ఆహ్వానించాలి. కానీ ఇంతవరకు కూడా గవర్నర్ ఆహ్వానించకపోవడం, అదేవిధంగా స్వయంగా విజయ్ గవర్నర్ కలిసి తన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తీసుకోవడం జరిగింది. అయితే గవర్నర్ తిరిగి తనకు పూర్తి స్థాయి మెజారిటీ ఉంటేనే తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానంటూ పేర్కొనడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసినప్పటికీ కూడా గవర్నర్ అదే మాట చెప్తున్నారు. ఏదైతే మెజారిటీ స్థానాలు, ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు ఉండాల్సిన మెజారిటీ స్థానాలు తనకు చూపిస్తేనే, అది కూడా లిఖిత పూర్వకంగా ఆ పార్టీలు ఏ పార్టీలు అయితే మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీల లేఖలు వస్తేనే తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తానంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పాటుకు తాను టీవీకే పార్టీకి తప్ప మరో పార్టీకి ఆహ్వానించే ప్రసక్తి లేదని చెప్పేసి గవర్నర్ వ్యాఖ్యానించడం, గవర్నర్ తన కార్యాలయం నుంచి వచ్చిన నోట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, ఏదైతే టీవీకే ప్రమాణ స్వీకారం చేసి ముందుగా ఏవైతే ఏ రాజకీయ పార్టీలు అయితే మద్దతు ఇస్తున్నాయో ఆ రాజకీయ పార్టీల లేఖలు తనకు చూపించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, మనకి డిఎంకే పార్టీలో ఏదైతే డిఎంకే మిత్రపక్షాలుగా వ్యవహరించిన వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మిగతా
పార్టీలు ఏవైతే ఉన్నాయో సిఎస్కే లాంటి బీసీకే లాంటి పార్టీలకి డిఎంకే అధినేత స్టాలిన్ ఈరోజు ఉదయం వారికి చెప్పడం జరిగింది. ఆ పార్టీలు ఏ పార్టీ కన్నా సరే మద్దతు ఇచ్చుకోవచ్చు, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వచ్చు ప్రభుత్వం ఏర్పాటు కోసం అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎవరైతే డిఎంకే పార్టీకి ఇంతకాలం సపోర్ట్ చేస్తూ మిత్రపక్షాలుగా ఉన్న వామపక్ష పార్టీలు వీసీకే పార్టీ కూడా సంబంధించి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 6 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు. వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు తాము టీవీకే పార్టీకి విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి. కానీ ఇంతకాలం వాళ్ళు డిఎంకేతో కలిసి ఉన్నారు కనుక ఆ మిత్రపక్ష ఏవైతే సిద్ధాంతం అంటే వాటిని తప్పకూడదని చెప్పేసి ఇంతకాలం ఆగారు. కానీ ఈ రోజు ఉదయం డిఎంకే అధినేత స్టాలిన్ తో వీరు సమావేశమైన తర్వాత స్టాలిన్ వీరికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. సో టీవీకే పార్టీకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా స్టాలిన్ కూడా లైన్ క్లియర్ చేయడం జరిగింది. అంతకు ముందే మనం చూసాము కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీకి చెందిన 5 మంది కూడా టీవీకేకి సపోర్ట్ చేయాల్సిందిగా కూడా రాహుల్ గాంధీ వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తం ఈ 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 6 మంది వామపక్ష పార్టీలు, బీసీకే పార్టీ కనుక మొత్తం 11 అభ్యర్థులు విజయ్కి మద్దతుగా వచ్చే అవకాశం ఉంటే 108 స్థానాలతో పాటుగా మరో 11 స్థానాలు కలవడంతో మొత్తం ప్రభుత్వం ఏర్పాటు క్లియర్ అవుతుంది. సో ఈ లేఖలన్నీ కూడా గవర్నర్ కి చూపించాల్సి ఉంటుంది. గవర్నర్ చూపించిన తర్వాత గవర్నర్ చూసిన తర్వాత దాన్ని ఓకే చేయడం జరుగుతుంది. ఓకే చేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ తతంత్రంగా పూర్తయిన తర్వాత బహుశా ఈ రోజు ఉండకపోవచ్చు అనేది మాత్రం ప్రమాణం జరుగుతుంది. రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం, ఎందుకంటే ఈ పార్టీలు అన్ని కూడా లేఖలు ఇచ్చిన తర్వాత గవర్నర్ సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విజయ్కి ఆహ్వానిస్తారు. అప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అయితే ప్రభుత్వం చేరేందుకు వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నాం, ప్రభుత్వంలో చేరాలి అని చెప్పేసి కూడా టీవీకే పార్టీ కోరుతుంది. సో ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో టీవీకేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు, బీసీకే పార్టీ అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కొలువు తీరుతుంది అనేది ఇప్పుడు ముందున్న సవాలు. బహుశా గవర్నర్ సంతృప్తి చెందిన తర్వాత ఓకే చేస్తే రేపు ఈ ముఖ్యమంత్రిగా విజయ్ అదేవిధంగా మిగతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకోబోతున్నారు. మహిళ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ పర్యటనలో పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఈసారి సింగపూర్ పర్యటన ఎంతో ప్రత్యేకమైందని, పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల రూపంలో భారీ పరిపాలన వ్యవస్థ ఉన్నప్పటికీ సింగపూర్ మాత్రం పనులను అత్యంత ఖచ్చితత్వంతో, సమన్వయంతో నిర్వహించడంలో ముందుందని మంత్రి తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న విస్తృత వ్యవస్థను సింగపూర్ తరహా ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వేదికలో చెప్పాలి అని చెప్పేసి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మాలో ఒక 6గురికి సింగపూర్ ఒక టూర్కి. దాని గురించి ఒక నిమిషం చెప్పాలి నేను. ఎందుకంటే మామూలుగా వెళ్లే ముందు చాలా మంది అన్నారు వెళ్తున్నారు, ఏం చేస్తారు, ఏం చెప్తారని. కానీ ఇది ఒక అద్భుతం. ఐ గాన్ టు సింగపూర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ ఇంత ఎడ్యుకేటివ్గా ఉంటుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి చదివిన 7 రోజుల్లో స్కూల్లో కూర్చుని అటు కూర్చునేవాడిని, మీతో కూర్చునేవాడిని. అంత ఎగ్జైటింగ్, అంత పాజిటివ్గా జరిగినటువంటి టూర్ అది. సో అది తప్పకుండా ఈ వేదికలో చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా సింగపూర్ ఎవరైతే ఉన్నారో, స్మాల్ కంట్రీ, బట్ వారి యొక్క ఇంటిగ్రేషన్ కానీ, వాళ్ళ అకౌంటబిలిటీ కానీ, వారి యొక్క గవర్నెన్స్ అనేది, అంటే వీఆర్ సమ్ ఇష్యూస్ వీఆర్ ఫార్ అహెడ్ దెన్ దెమ్, లైక్ ఆర్టీజీఎస్ డాష్ బోర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ అవ్వచ్చు, అని మనం అహెడ్ ఉన్నాం. కానీ వారి అకౌంటబిలిటీస్ అనేది 100% ఉంది. నా మొదటి ఎలక్షన్ నినాదం నేను అంటే అహంకారం, మనం అంటే మమకారం అనేది. అది వాళ్ళ సిటిజన్ సెంట్రిక్గా వి ఫస్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక
ఒక నినాదం తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అలాగే ఎన్నో ఇంజనీరింగ్ మార్వెల్స్ కూడా మేము చూసాము అక్కడ. అలాగే స్కేల్ వర్సెస్ ప్రెసిషన్ కూడా చాలా అద్భుతంగా మనకి 15,000 పైన మనకి గ్రామ సచివాలయాలు ఉన్నాయి. మనం బ్రహ్మాండంగా చేస్తాను. కానీ ప్రెసిషన్ అండ్ ఇంటిగ్రేషన్ వాళ్ళ దగ్గర అద్భుతంగా ఉంది. అలాగే గవర్నెన్స్లో ఇన్నోవేషన్స్ కూడా సైన్స్ లెడ్ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ని వాళ్ళు మస్కిటోని ప్రివెంట్ చేయడం కోసం క్రియేట్ చేసి వదిలినటువంటి పరిస్థితి. ఇలాంటి ఇన్నోవేషన్ కూడా మనం చాలా ఎంబెడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్పీడ్ వర్సెస్ సటరీ టు ఇన్వెస్టర్స్ అనమాట. ఏదైతే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మన ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మాలో ఒక 6గురికి సింగపూర్ ఒక టూర్కి. దాని గురించి ఒక నిమిషం చెప్పాలి నేను. ఎందుకంటే మామూలుగా వెళ్ళే ముందు చాలా మంది అన్నారు ఎందుకు వెళ్తున్నారు, ఏం చేస్తారు, ఏం చెప్తారని. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ముందుగా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. 2004 నుంచి తెనాలి ఎంపీ దగ్గర నుంచి బాగా పరిచయమైనటువంటి గ్రామం. నేను దాదాపుగా ఎంపీగా ఎక్కువ సార్లు పర్యటించిన గ్రామం ఈ మచిలీపట్నం పార్లమెంట్లో ఏదైనా ఉందంటే అది పెదకల్లేపల్లి గ్రామం అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలను. చాలా సార్లు వచ్చాము ఈ గ్రామానికి. ఎలక్షన్స్ తో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ గ్రామం వచ్చారు. సో మీ గ్రామానికి నాకు ఒక మంచి సంబంధం ఉన్నటువంటిది. తప్పకుండా ఈ గ్రామం యొక్క అభివృద్ధిని బుద్ధప్రసాద్ గారు ఎలా కోరుకుంటారో పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ ఫండ్స్ ఇంతకు ముందు కూడా ఇచ్చాం. మీరందరూ కలిసి వచ్చి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి కాదని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ పని సక్రమంగా చేయకపోతే దాన్ని తప్పనిసరిగా దానికి దండించకపోతే మాత్రం అసమర్థులుగా చూస్తున్నాం. ఇవాళ పక్క రోడ్డు మనం ఎన్ఆర్టీఎస్ రోడ్డుతో సిమెంట్ రావారిపల్లి ఇక్కడ వేస్తే ఎంతో త్వరితగతిన నిర్మాణం జరిగింది. ఈ రోడ్డు ఎందుకు నిర్మాణం జరపలేకపోతున్నాడని ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం ప్రత్యేకించి ఇంజనీరింగ్ అధికారులు మనం కాంట్రాక్టర్ పని చేయించినప్పుడు ఎందుకు శాఖ ఉంది. ఈ రోజు దీంతో దానిపై రోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవాలి. మీరు సక్రమం చేసుకుంటుంటే దాన్ని ఎంత త్యాగం చేస్తారంటే నాకు అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా మాట్లాడాల్సి రావడం కూడా నాకు చాలా బాధ ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంతే ప్రాజెక్ట్ అధికారులు మాత్రం మీ ప్రాజెక్ట్ కింద ఏ అయితే రోడ్లు వచ్చినాయో ఆ రోడ్లు మీరు సక్రమంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో మాత్రం ఎక్కడ ఉపేక్ష ఇస్తే మాత్రం చూస్తూ కూర్చున్న పరిశ్రమలు ఖచ్చితంగా 2004 నుంచి తెనాలి ఎంపీ దగ్గర నుంచి బాగా పరిచయమైనటువంటి గ్రామం. నేను దాదాపుగా ఎంపీగా ఎక్కువ సార్లు పర్యటించిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తుంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 రూపాయల చొప్పున బాకీ పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలి కావటాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారన్నారు. తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు మేల్కొని రాజమండ్రి పుష్కరాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర బ్లూ ప్రింట్ ను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ తరపున భరత్ డిమాండ్ చేశారు. రైతాంగానికి ఏ పంటలు వేసిన రైతులైనా చూసుకోండి, ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రభుత్వము వచ్చిన తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏ పంట అయినా తీసుకోండి, అటు మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ పొగాకు కానీ ఏదైనా తీసుకోండి, రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళ రైతుకి
పెట్టుబడి సహాయము ఈ ప్రభుత్వం ఏమందిస్తూ ఉందని అడుగుతా ఉన్నా. ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు వచ్చే సంవత్సరం నాటికి స్తంభాలు పైకి లెగుస్తాయి, రోడ్లన్నీ కూడా బ్లాక్ అవుతాయి. మరి బ్లాక్ అయినప్పుడు అటు వచ్చే నేషనల్ హైవే ట్రాఫిక్ కలకత్తా నుంచి చెన్నై దాకా వెళ్తాయి, ఇటు చెన్నై నుంచి కలకత్తా దాకా అటు ఇటు ట్రాఫిక్ వెళ్తాయి. నాకు తెలిసి రోజుకి కొన్ని వేల వెహికల్స్, నాకు తెలిసి 50,000 40,000 వెహికల్స్ వెళ్తాయేమో. మరి ఇన్ని వెహికల్స్ వెళ్తున్నప్పుడు, స్తంభాలు పైకి లేసినప్పుడు, వర్క్ జరుగుతున్నప్పుడు, పుష్కరాల టైంలో 10 కోట్ల మంది జనాభా వస్తారని ఎస్టిమేషన్ చేస్తున్నప్పుడు అసలు దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశారా? ఇప్పుడు స్తంభాలు పైకి లేస్తాయి, ఈ ట్రాఫిక్ని ఎటు నుంచి ఎటు డైవర్ట్ చేస్తారండి? ఎలా జరగబోతుందని అడుగుతున్నా. దానికి ఏంటి ప్లానింగ్ ఏంటి? దీనిపైన ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే అధికారులతో కూర్చుని, మీరు పుష్కరాల టైంకి 10 కోట్ల మంది ప్రజలు వస్తారు, ప్లస్ నేషనల్ హైవే పైన వెళ్ళే ట్రాఫిక్కి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? నాకు తెలిసి అయితే ఆల్టర్నేటివ్ కనబడట్లా. దీనిపైన కూడా దీర్ఘంగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొండి. ఈ రకమైన ఆలోచన రాజమండ్రి ఎంపీ గారు ప్లాన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కానీ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇది ఇన్క్లూడ్ చేయించుకోండి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గొల్లగూడెం గ్రామంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. డ్రైనేజీలు 90% పూర్తయిన గ్రామంలో ఈ విధంగా ఉండటం ఏంటని పంచాయతీ కార్యదర్శిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం స్వయంగా పర్యవేక్షిస్తానని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనితీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా కంకిపాడులో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ పనులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. ఈ నెల 11వ తేదీన హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుమల తాతయ్యగుంట గంగమ్మను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ స్వాగతం పలికారు. తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని, పాలక మండలి ఆధ్వర్యంలో గంగమ్మ జాతర వైభవంగా జరగడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే గంగమ్మను దర్శించుకున్నానని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టీటీడీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో 5,000 ఆలయాలు నిర్మించుకోవడానికి ఆమోదం లభించడం ఎంతో శుభ పరిణామమని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీ 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 తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవటం జరిగింది. గౌరవ ఆలయ చైర్మన్ గారు నయనార్ మహేష్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందటం జరిగింది. చైర్మన్ కన్నా ముందు
మహేష్ మా తమ్ముడు అని చెప్పుకుంటాను సంతోషంగా. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తిరుపతిలో చాలా అంటే చాలా సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు ఎన్నికలప్పుడు కేసులు పెట్టించుకొని అన్నీ పెట్టించుకొని చాలా ఇబ్బంది పడినా కూడా నాతో పాటు నిలిచి పనిచేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ గారు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇంత విశిష్టమైన దేవస్థానానికి చైర్మన్గా బాధ్యతలు కల్పించడం కూడా మహేష్ యొక్క కష్టానికి, అట్లాగే ఆయనకి గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీ 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 తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవటం జరిగింది. గౌరవ ఆలయ చైర్మన్ గారు నైనార్ మహేష్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందటం జరిగింది. చైర్మన్ కన్నా ముందు మహేష్ మా తమ్ముడు అని చెప్పుకుంటాను సంతోషంగా. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తిరుపతిలో చాలా అంటే చాలా సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు ఎన్నికలప్పుడు కేసులు పెట్టించుకొని అన్నీ పెట్టించుకొని చాలా ఇబ్బంది పడినా కూడా నాతో పాటు నిలిచి పనిచేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ గారు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇంత విశిష్టమైన దేవస్థానానికి చైర్మన్గా బాధ్యతలు కల్పించడం కూడా మహేష్ యొక్క కష్టానికి, అట్లాగే ఆయనకి గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా. విజయవాడలో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు భారీ టూకే రన్, శాంతియుత ర్యాలీ నిర్వహించాయి. క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు సాగిన ఈ ర్యాలీలో మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు భవానీ, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 128వ రాజ్యాంగ సవరణలో డీలిమిటేషన్, జనగణన వంటి షరతులు పెట్టడం వల్ల అమలు మరింత ఆలస్యం అవుతుందని, ఇది మహిళలను మోసం చేసే ప్రయత్నమని విమర్శించారు. బీజేపీ కుతంత్రాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లింక్ పెట్టి జనగణన పేరుతో నిర్ణయాధికారంలో మహిళల్ని భాగస్వాములు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి మహిళా సంఘాలుగా, మహిళలుగా అనేక విధాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. రక్తంతో ఉత్తరాలు రాసిన రోజులు ఉన్నాయి. ఎండనక, వాననక, చల్లనక పార్లమెంట్ ముందు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో వంకతో బిల్లును మోకాలొడ్డి మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసుకునే సంఘటనలు కూడా మేము అధిగమించాం. కానీ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 128వ రాజ్యాంగ సవరణ పేరుతో, లారీ శక్తి వందన అధినియమం పేరుతో డీలిమిటేషన్ లింక్ పెట్టి జనగణన పేరుతో ఆలస్యాన్ని చేయడాన్ని కూడా మహిళా సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకించాం. మహిళల పైన అత్యాచారాలు చేసిన వాళ్ళకి, దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి సహకరిస్తూ ఉంది. మహిళలను అవమానిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరండి మహిళలను మోసం చేసేది? మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయపెట్టి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు, మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంటు సాక్షిగా పాస్ అయినటువంటి దాన్ని అమలు చేయకుండా క్యాస్ట్ సెన్సెస్, డీలిమిటేషన్ పేరుతో ఆపుతున్నామని చెప్పింది మీరే. ఈ రోజున ఎలక్షన్ టైంలో సడన్గా మా ఓట్లు కావాలి కాబట్టి మహిళల ఓటు బ్యాంకు కోసం పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని కుట్రపూరితంగా డీలిమిటేషన్తో కలిపి పాస్ చేయాలి అని చెప్పి మీరు ఒత్తిడి చేయడం జరిగింది. మీ కుట్రను పసిగట్టారు కాబట్టి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా వాటి వీగిపోయేటట్టు చేయడం జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. ఈ క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి అంబేద్కర్ స్మృతి వనానికి ఇంత ఎండలో మహిళలు వీధుల్లోకి రావడానికి ఈ కూటమి. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో జరిగిన పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ అయింది. ఓ వివాహ వేడుకలో భోజనం చేసిన 20 మందికి వాంతులు, విరోచనాలు కాగా వారందరినీ హుటాహుటిన వానపల్లి ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత వారిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు.
బులెటిన్ డీటెయిల్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.